అయినా నచ్చజెప్పి మనసు మార్చాలని చూశాను. కారణం తెలీదు, నిర్ణయం మారదు అన్నారు. మొన్న మీరు ఒక మంచి సంబంధం, గొప్పింటి సంబంధం చూసి ఎవరికో ఇచ్చి ముడేయాలనుకున్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసుగా? ఆయన మనసుకి ఏమనిపించిందో, ఏమనుమానం వచ్చిందో, వాడి ధైర్యం ఎటు దారితీస్తుందో అని వేరే అమ్మాయి, అదే వెంకటలక్ష్మితో నిశ్చితార్థం అన్నారు. ఆయన నిర్ణయాన్ని నేను కాదనలేనుగా. రేపు బావుంది అని పంతులు గారు చెప్పారు. మరి వీళ్ళు ఎక్కడ కలుసుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో, ఏం సలహా ఇచ్చిందో అదే ఆ మాటే వద్దు. నేను సలహా ఇవ్వడం ఏంటి? ఏదైతేనే వీళ్ళు పారిపోదాం అనుకున్నారు. వీళ్ళు అనుకు, వాడు అను. సరే, మళ్ళీ ఏమైందో వెనక తిరిగొచ్చారు. నేనే మిమ్మల్ని ఒప్పించుకో అని చెప్పి పంపించా. నమ్మమంటాం. ఎవరేంటో నాకు తెలీదా? ఆపితే మంచిది. ప్రియా, వాడికి వెంకటలక్ష్మికి రేపు నిశ్చితార్థం. దీన్ని హద్దు మీరద్దని చెప్పు. పొరపాటు అని సహించను. ఆ విషయం నీకు తెలుసుగా. జాగ్రత్తగా ఉండండి. నీ కూతుర్ని కాస్త హద్దుల్లో ఉంచు. ఏమొదనా, మీ నిర్ణయాలు అంటూ దీని జీవితాన్ని నాశనం చేస్తారా? ఆదిత్య 10 మందిలో తులసి నేనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఆలోచించరా? నేనేం చేయను ప్రియా. చేతనైతే నువ్వు మీ అన్నయ్య మనసు మార్చుకో. నేనేం అడ్డుపడను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎవరు ఉండాల్సిన విధంగా వాళ్ళు ఉండటం మంచిది. చూడు, నువ్వు మళ్ళీ వాడి మనసు మార్చి ఏవేవో పిచ్చి వేషాలు వేసినా ఆయన కాదు, నేను నా విశ్వరూపం నువ్వు చూడాల్సి వస్తుంది. నీ విశ్వరూపాలే చూపించు, సునామీయే చూపించు. నేను అందరి మంచి కోరే చెప్పా, పద్ధతి కాదు అని చెప్పాను. మీ అపోహలకి అబద్ధాలకి మేం బాధ్యులం కాము. మమ్మల్ని బెదిరించడం కాదు, చెయ్యాల్సింది చెయ్యి. వాడిని కంట్రోల్లో పెట్టుకో. తులసి, వెళ్ళమంటున్నాను కదా. దుర్గమ్మ, తులసి గురించి కూడా కాస్త పెద్ద మనసుతో ఆలోచించండమ్మా. ఏంటి సాంబయ్య, నాదేం లేదు, ఏదైనా ఆయన నిర్ణయమే. నిర్ణయాలు ఆయనవి, పంచాయతీలు నీవి. మీకే కాదు, నిర్ణయాలు తీసుకునే శక్తి మాకు ఉంది. అమ్మా తులసి, ఏంటి సాంబయ్య ఈ బతిమలడాలు? మన బతుకు మనల్ని బతికినివ్వని వాళ్లతో మనకేంటి? చేసేదేమో తండ్రి కొడుకులు, ఈవిడి గారు వార్నింగ్లు ఇచ్చేదేమో మనకి. అమ్మ నాన్నల్ని ఒప్పించిరా అని తిప్పి పంపించేదాన్ని తప్పు పట్టడం ఏంటి? వాళ్ళింట్లో నిశ్చితార్థం అని చెప్పి ఎక్కిరించడానికి ఏదో సాకు చేసుకుని వచ్చింది. చెప్పావుగా, ఇంక దయచేయి తల్లి. పోవే, నీతో నాకేంటి? నీ ఇంటికి మా ఇల్లెంతో, మా ఇంటికి నీ ఇల్లు అంతే. పొగరబోతానా? నీ ప్రేమలో నిజాయితీ ఉంటే అత్తయ్యని మామయ్యని ఒప్పించి నా మెడలో తాళి కట్టు. అంతేగాని పారిపోయి నీతో రాలేను. ఇదే ఫైనల్. ఇంకెప్పుడు ఇలాంటి ప్రపోజల్తో రాకు. ఎలా అయినా అమ్మా నాన్నల్ని కన్విన్స్ చేయాలి. అమ్మా, ఏంట్రా? నా సుఖ సంతోషాలు కోరుకునే వాళ్ళు నా ఇష్టాన్ని కూడా అంగీకరించొచ్చు కదమ్మా. ఏం కోరిక? తులసిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవచ్చు కదమ్మా. అత్తయ్య మీద కోపం తులసి మీద ఎందుకు చెప్పు?
ఆ వెంకటలక్ష్మి అంటే నాకు ఇష్టం లేదమ్మా. అమ్మా, తులసి నేను ప్రేమించానమ్మా. నువ్వు మారవా? అది కాదమ్మా. మాకంటే నీకు తులసియే ముఖ్యమా? అలా అని కాదమ్మా. ఎరా, నాకు ప్రమాణం చేసింది మర్చిపోయావా? అరే, అది ప్రమాణమా? మారకూడదా? నన్ను మనసు మార్చుకోమనే బదులు నా కోసం మీరు మనసు మార్చుకోవచ్చు కదమ్మా. ఎరా, ఇలా అడగమని అది నూరిపోసిందా? దాన్ని మా దృష్టిలో మంచిదాన్ని చేద్దామని ప్రయత్నిస్తున్నావా? అది ఈ ఇంటి కోడలు కావటానికి వీల్లేదురా. నువ్వు మారకపోతే నేను మారటం కాదురా, అసలు మనిషినే లేకుండా పోతాను. అమ్మా, అమ్మా ఏంటమ్మా? నీకు చెప్తే వినవుగా? అమ్మా ఏంటమ్మా, చిన్నపిల్లల నేను చెప్పేది వినమ్మా. కిందకి దిగమ్మా, తప్పుకోరా. మాట వినమ్మా. అమ్మా ఏం చేస్తున్నావమ్మా? అమ్మా, అమ్మా ఏంటమ్మా ఈ పిచ్చి పని? ఇది పిచ్చి పల్లగానే అనిపిస్తుందిరా నీకు? అమ్మా ఆగమ్మా. అమ్మా నా మాట వినమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా నేను చెప్పేది వినమ్మా. ఏంట్రా వినేది? అమ్మా, నువ్వు వినవురా? నేను పోతే గానీ నువ్వు నా మాట వినవు. నన్ను వదలవు, వదలరా. అమ్మని అడిగినా మనసు మార్చుకోమన్నా బా ఇదే జరుగుతుంది. ఎలా ఒప్పించాలి, ఎలా నచ్చ చెప్పాలి, ఎలా తులసితో నా పెళ్లి జరుగుతుంది? తులసి, నువ్వంటే మినిస్టర్ గారికి ఇష్టం కదా, అందుకే వాళ్ళ తమ్ముడికి చేసుకుందాం అనుకుంది. ఆదిత్య వచ్చి నేను చేసుకుంటా అన్న తర్వాత నీకు జాగ్రత్తలు చెప్పింది, అన్నయ్యకి బాధ్యతలు చెప్పింది కదా. మరి ఆవిడికే చెప్పి వాళ్ళ ప్రయత్నాలు ఆపొచ్చు కదా. నిజమే కదా. మినిస్టర్లని మన సొంత పనులకు పెళ్లిళ్లకు వాడుకోవాలా? మీరన్నట్టు ఆవిడికి చెప్తే మామయ్యని పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటుంది, ఉద్యోగం ఊడదీయించినా తీయిస్తుంది. అప్పుడు మామయ్యకు మన మీద కోపం ఇంకా పెరుగుతుంది. అవసరమో చెప్పు? అవతల ఆదిత్యకి ఆ వెంకటలక్ష్మికి నిశ్చితార్థం అంటుంటే అవసరమా అంటావేంటే? ఇలాగే కూర్చుంటే వాళ్ళ పెళ్లి కూడా అయిపోతుంది. రాసి లేకపోతే జరుగుతుందిలే, జరగని ఏం చేస్తాం? అదేంటే, ఎప్పటికైనా నువ్వే ఆదిత్యకి భార్యగా ఆ ఇంటికి వెళతానని. మీ వివాహం వల్ల నీకు మాతృవియోగం కలుగుతుంది. నీ కోరిక తీరుస్తానని మాటిచ్చి ఇప్పుడు జరగనివ్వు, రాసి లేకపోతే ఏం చేస్తామని వేదాంతం పలుకుతున్నా. వేదాంతం కాదు ప్రియా, కంప్లైంట్స్ చేసి రాద్ధాంతం ఎందుకు చేయడం అని. పోనీ నేనెళ్ళి బావతో మాట్లాడిన ప్రియా. వద్దు సంబయ్య, కోపం మీద ఉన్నప్పుడు మనం మంచి కోరి వెళ్ళినా నిందల పాలవుతాం. వినే స్థితిలో లేనప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. వెళ్ళి అవమానపడ్డం, బాధపడ్డం అవసరమా? అన్నీ అవసరం లేదు అని అనుకుంటే ఎలాగా? ప్రియా, కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు, మనమేమీ చేయలేం. అన్నీ తెలిసిన ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఆయన మీద భారం వేయడమే. ఎందుకంటే మనమంటే ప్రాణం పెట్టే మామయ్య మనసు మార్చింది ఆయనే కదా. కాలం ఎదురు తిరిగేలా చేసింది ఆయనే. మన తప్పు లేదు, ఏ పాపము చేయలేదు. ఆయనే సరిదిద్దుతాడు, మంచి వాళ్లకు మంచి చేస్తాడు అని నువ్వే చెప్తావు కదా. మన ప్రయత్నం మనం చేయకుండా భారం మొత్తం దేవుడిదే అంటే ఎలా? కలిసిరాని వేళ ప్రయత్నాలు అనుకూలించవు. దేవుడు మేలు చేస్తాడనే నమ్మకం నాకుంది. మీరు నా మీద నమ్మకం ఉంచండి.
తినండి. సమయం కాదనే ఆగుతున్నా అంతే. ఆ మేళాలేంటో పండుగ రోజులు కదా, ఏ అమ్మవారిని నిమజ్జనానికి తీసుకువెళ్లడమో ఏ దేవుడు ఊరేగింపో అయి ఉంటుందిలే. నువ్వు పదవే, ఏ దేవుడైనా కరుణిస్తాడేమో. నువ్వేగా దేవుడి మీద భారం ఏమన్నా. పద పద. అమ్మా, ఇదేం పద్ధతి తల్లి? ఎవరైనా కొంతమంది పెళ్ళయిన తర్వాత దేవుడి దగ్గరికి సారా ఇలా పట్టుకెళ్తారు గాని ఇలా పంతులు గారిని నిశ్చితార్థానికి తీసుకురావడం నా జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నాను. నాకిలా వీధుల్లో రావడానికి సిగ్గుగా ఉందమ్మా. అమ్మా ప్రియమ తల్లి, కాస్త మీరైనా చెప్పండమ్మా. ఏంటయ్యా వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది? మా మంగళగిరిలో ఇంతే. దుర్గమ్మ లాంటి హోదా స్థాయి ఉన్న వాళ్ళ ఇంట్లో ముహూర్తాలు పెట్టడం అంటే ఆషామాషి అనుకున్నావా? తూతూ మంత్రంగా చేస్తారనుకున్నావా? పంతులు గారు, పంచాంగం చూడడానికి వచ్చే దగ్గర నుంచి పబ్లిసిటీ గ్రాండ్ గా ఉండాలి. ప్రియా, మా వెంకటలక్ష్మికి ఆదిత్యకు నిశ్చితార్థం. ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని తీసుకెళ్తున్నావు. నువ్వు తులసి కూడా రండి. ప్రియా, కొంతమంది రాక్షస గణాలకి ఏడిపించి నవ్వుకోవడం ఒక జబ్బు, శాడిజం. చేర్చే వాళ్ళని ఏడిపిస్తూనే ఉంటారు. మౌనం నిశ్శబ్దం అంటున్నావుగా, వీళ్ళ బ్యాండ్ బజాయించేస్తాను గాని నువ్వు లోపలికెళ్ళు. చూస్తూ ఊరుకుంటే వెక్కిరిస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళ తోకలు ఎలా కత్తిరించాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు, వెళ్ళు ప్రియా. గొడవ పడకే, రా. గొడవేం పడను. గర్వం దర్పం ఎందుకో వివరం తెలుసుకొని వస్తా. నువ్వు వెళ్ళు, వెళ్ళు. మీరు వాయించండి అయ్యా. మీరు రండి పంతులు గారు. ఆగండి ఆగండి ఆగండి.
ఒసే వెంకటలక్ష్మి, ఏంటే వెక్కిరించి మరి ఏమి ఎరిగినట్టు జారుకుంటున్నావు? ఏం వెక్కిరించావే తులసి? విషయం చెప్పాం అంతేగా. విషయం చెప్పావో విషం కక్కావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని నేను కాదు. ఇదిగో ముసలి మందర, దీన్ని మంగళగిరి పద్ధతి అనరు, మెంటల్ చేష్టలు అంటారు. ఏంటి మా నాన్నమ్మ మందరా? మెంటల్ చేష్టలా? ఉత్తి పిచ్చి కాదే, వెర్రి పిచ్చి. పిచ్చి బాగా నెత్తికెక్కిన చేష్టలు, శాడిజం అంటారే దీన్ని. రాక్షస ఆనందం, వికృత చేష్టలు, పరాకాష్ఠకు చేరిన మెంటల్. తులసి, నోరు తెరిచిన గుడ్లు ఉరిమినా దవడలు ఒత్తి పళ్ళు మొత్తం దోసెట్లు పడేలా చేస్తా, జాగ్రత్త. ఎందుకులని తలంచుకుంటుంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నారంటే? మోత వినబడిందో మగ్గం మడతే, అర్థమైందా? కబడ్దార్. ఏంటి నాకు ఆదిత్యతో నిశ్చితార్థం జరుగుతుందని ఏడుపా? కుళ్ళ మేళాలు వింటే ఇరిటేషన్ వస్తుందా? తట్టుకోలేకపోతున్నావా? మాది రాక్షసి ఆనందం అన్నావు, మరి నీది ఏ ఏడుపు? దరిద్రపు ఏడుపా? దయ్యం శోకమా? కొట్టనంటే తాళి కట్టించుకోవడానికి మెడ, ఉంగురం తొడిగించుకోవడానికి వేళ్ళు తిన్నగా ఉండవు. అది వంగుతుంది, ఇవి విరిగి వేలాడతాయి. వాడు తప్పితే వేరే గతుండదన్న దరిద్ర పేడుపు మీదే. ఏడవలసిన కర్మ నాకేంటే? మినిస్టర్ సంబంధం వచ్చిందిగా, మీరే చూసారు కదా. చల్లని రూపాయివి, నీకు బాధ, నాకేంటే? ఆ ఊర్లో అమ్ముడు పోక ఈ ఊరికి తీసుకొచ్చిందే మీ నాన్నమ్మ. నన్ను ప్రేమించిన ఆదిత్యని ఆశపడ్డం ఎంగిలి కొట్టికి ఆశపడ్డం లాంటిది. ఓయ్, కుళ్ళుకునే స్వభావం నా రక్తంలోనే లేదు. మీ మేళం ఆపమంది నేను చెప్పే మంత్రాలు మీకు వినపడాలని. ఇప్పుడు వాయించుకోండి మేళం. నాకే బాధ లేదు, ఏడుపు లేదు. కావాలంటే మీ మేళానికి స్టెప్పులేసే ధైర్యం ఉన్నదాన్నే. నన్ను కావాలనుకునేవాడు వెతుక్కుంటూ వస్తాడు. నీలా పరాయి పంచకి నేను వెళ్ళను. అబ్బో, చాలా విశాలమైన మనసుందలేవే నీకు. మేళానికి స్టప్పులేస్తుందట, స్టప్పులు. ఏ మంగళగిరి, నేను స్టెప్పులేసి చూపిస్తా, నువ్వు నీ మనవరాలది తప్పని నా ముందే చంపలేసుకోమంటావా? చెంపలేసుకోవాల్సిన కర్మ నాకేంటి? పోనీ నేనే వాయించనా? ముందు స్టప్పులేవే, వాయింపుడు తర్వాత. ఇదిగోండి, గుండ మామిడి సాంగ్ వేసుకోండి. చాలా 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 ఇది తులసి అంటే. ఊరికి సంబరపడిపోకండి. దీనికి వాడికి పెళ్ళైన నాటి సంగతి. ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అప్పుడే ఊరికి ఎక్కిలించి చంకలు గుద్దుకోకండి. పొండే వాయించండి. పదనమ్మా.
నువ్వు మామూలు మనిషివి కాదు పిన్ని. ముహూర్తం పెట్టించడానికే పంతులు గారిని తెచ్చి ఇంత హడావుడి చేశావంటే రేపు పెళ్లి ఏ లెవెల్లో అరేంజ్ చేస్తావో తలుచుకుంటేనే నాకు పట్టలేని సంతోషంగా ఉంది. ఈ మంగళగిరి మంగళాంబంటే మామూలుగా ఉంటుందా దుర్గా? మేళాలు కేరళ కర్ణాటక నుంచి తెప్పిస్తా, టపాసులు శివకాశి నుంచి దింపించేస్తా, పంతుళ్ళని కుంభకోణం నుంచి తెప్పిస్తా, ఇక డెకరేషన్ కి బెంగళూరు హైదరాబాద్ వాళ్ళని ఏర్పాటు చేస్తా, భోజనాలకు కాకినాడ సుబ్బయ్య హోటల్, బందర్ లడ్డూలు, తాపేశ్వరం కాజా, అజ్మీర్ నుంచి హల్వా. నా మనవరాలు పెళ్లి గురించి అప్పట్లో జయలలిత కొడుకు పెళ్లిలా చెప్పుకోవాలి. గాలి జనార్దన్ రెడ్డి గారు అంబానీలతో సమానంగా ఆదిత్యకు పిలుపులుంటాయి. వీలైతే టైం ఉంటే బంగారు మండపం వేయిస్తా. అబ్బో, ఏం అదృష్టం మా ఆదిత్యది. అంతా వెంకటలక్ష్మి చేసుకున్న పుణ్యమే పిన్ని.